హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ ఆదాబ్. నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి. ఈరోజు నేను మన ఆంధ్ర ఫేమస్ పులస పులుసు చేశానండి. అయితే ఈ పులస పులుసు ఏదైతే ఉందో ఒక విధంగా చెప్పాలంటే ఇది ట్రెడిషనల్ వంట అన్నట్టు చాలామంది ఎప్పటి నుంచో వండుకుంటున్న వంట ఇది. దీన్ని నా స్టైల్లో చేశాను, చాలా సూపర్గా వచ్చిందండి వీడియో. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ నేను టైం చూపిస్తున్నాను కదా మీకు. ఇప్పుడు సమయం రాత్రి 11:30 సుమారు అయింది రాత్రి. ఈ టైంలో నేను ఇక్కడ ఏదైతే పులుసు చేప తీసుకున్నానో దాన్ని వండేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది వండిన వెంటనే తింటే అంత రుచిగా అనిపించదు. ఇప్పుడు వండేసుకొని మేబీ ఒక 10 to 12 అవర్స్ నిల్వ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది బట్ట కర్రీ. అందు గురించి ఈ టైంకి వంట మొదలెట్టేసాను నేను ఇక్కడ. ఇదిగో చూడండి, ఈ చేప ఏదైతే ఉందో ఒక 700 grams పైన ఉంది. మేబీ ఒక కిలోకి లోపలే ఉంది ఇది. ఈ చేప ఏదైతే ఉందో చాలా తాజాగా ఉందన్నమాట. ఈ చేప తీసుకొచ్చి ఇంకా ఈ టైంలో చేసి వాళ్ళు ఎవరు ఉండరు కదా, ఇంకా నేనే చేసుకుని వండుతున్నాను. ఇవ్వండి, ఈ విధంగా మీరు కూడా చేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దగ్గరుండి చూస్తే చేప చేయడం పెద్ద విశేషం ఏమీ కాదు. ఇంకోండి, ఈ కత్తిరి ఒకటి నాకు దొరికింది ఇక్కడ. దాంతో ఈ రెక్కలు అది కోసేసి ఈ చేపనైతే ఇక్కడ నేను శుభ్రం చేస్తున్నాను అన్నమాట. చేప అయితే చాలా ఫ్రెష్గా ఉందండి. అలాగే ఈ వీడియో కాస్త 20 minutes వరకు ఉంది, ఓపికగా చూడండి. అలాగే చూస్తే మీరు ఒక మంచి కర్రీ ఏదైతే ఉందో దాన్ని చేసుకోగలరు. ఈ పులస అనేది చాలా ఫేమస్ చేప. అలాగే దీని గురించి చాలా చరిత్రలు కూడా ఉన్నాయి. మాట్లాడుకోవాలంటే వీలైనంత వరకు నేను కొన్ని ఈ వీడియోలో చెప్పాను, అవి కూడా వినండి మీరు. ఈ విధంగా చూడండి, ఇంత లోపల బ్లడ్ వస్తుంది కదా, చాలా తాజాగా ఉంది మాట చేప ఇది. మేబీ ఇది ఏ 7కో 8కో పడి ఉంటుంది గోదాట్లో. ఈ టైంకి వచ్చింది నా దగ్గరికి. ఇక్కడ నా చేతిలో కట్ అయిపోయి వంట అయిపోతుందన్నమాట. ఈ విధంగా మీరు శుభ్రం చేసుకొని ఈ ముక్కలది రెడీ చేసుకోండి. చేసుకున్న తర్వాత మన వంటలోకి వెళ్ళిపోదాము. అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇవ్వండి, ఇప్పటి వరకు నేను ఫిష్ ఏదైతే ఉందో అది శుభ్రం చేసుకున్నాను కదా. ఇవ్వండి, ఈ ఫిష్ ఈ విధంగా ముక్కలు కోసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనము ఆయిల్ వాడతాము. అలాగే ఇది చింతపండు పలుపు తీసుకుంటాను. ఇది ఆల్రెడీ నానబెట్టి ఉంచాను. ఆ తర్వాత వెల్లుల్లి, అల్లం, ఇది ప్లస్ ఇక్కడేమో ఇవి పచ్చిమిరపకాయలండి, ఇవి కూడా పోసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇదేమో కొత్తిమీర, అలాగే ఉల్లిపాయలు, అలాగే టమాటాలు, ఆ తర్వాత బెండకాయలు. ఈ కర్రీలో బెండకాయలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పులుసు కర్రీలో కంపల్సరీ బెండకాయ యూజ్ చేస్తారన్నమాట. ఎవరు వండినా సరే ఫస్ట్ నుంచి కూడా అది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి జీలకర్ర, ధనియాలు, జీలకర్ర ఇది, ధనియాలు. ఆ తర్వాత ఇదేమో కారం అండి, పసుపు, ఉప్పు. ఈ ఐటమ్స్ అన్నీ వాడతాము. అయితే నేను ఎక్స్ట్రాగా టమాటాలు కూడా ఈ కర్రీలో యాడ్ చేయబోతున్నాను. చాలామంది టమాటాలు వేయరు, కానీ మనం చేసుకుంటున్నది పులుసే కాబట్టి టమాటాలు కూడా పులుపుగానే ఉంటాయి కాబట్టి దాని యొక్క టేస్ట్ కూడా ఈ కర్రీలోకి వస్తుంది. కనుక మనము ఈ కర్రీలో టమాటాలు కూడా వాడదాము. అయితే ఇక్కడ కొన్ని కోసుకోవాల్సిన ఐటమ్స్ ఉన్నాయి, అవి కోసుకున్న తర్వాత కలుస్తాను. ఇవ్వండి, కటింగ్ అయిపోయింది. ఉల్లిపాయలు ఏమో
చాప్ చేసుకున్నాను అనమాట. అంటే సన్నగా వస్తాయి కదా, మనం డైరెక్ట్గా కోస్తే ఆ కర్రీలో కాస్త లాగా ఉంటాయి, మనకి వచ్చేస్తాయి. అందు గురించి ఈ విధంగా చాప్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అలాగే అల్లం, ఈ 4 కలిపి పేస్ట్ కొట్టేసుకున్నాను. ఇదేమో పల్ప్ తీసేసుకున్నాను. అలాగే టమాటాలు చూపెట్టాను కదా ఇందాక మీకు, ఈ టమాటా ప్యూరీ అండి. అలాగే ఈ బెండకాయలేమో ఈ విధంగా కోసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత ఆయిల్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక కొత్తిమీర కూడా కోసేసుకొని రెడీ చేసుకున్నాను. అయితే ఇప్పుడు మనము వంట స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు ఇక్కడ పొయ్యి అయితే వెలిగించుకుంటున్నాను. నేను ఇక్కడ దీని మీద ఒక ప్యాన్ అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనము దీంట్లో ఫస్ట్ ఆయిల్ వేసుకుందాము. ఇదిగోండి, ప్యాన్ ఏదైతే ఉందో అది వేడెక్కింది. అందులో ఆయిల్ వేస్తున్నాను. ఇది సుమారు 100 గ్రామ్స్ పైన ఉందండి ఆయిల్. కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది. మనం చేస్తుంది ఎన్వి కాబట్టి చేప కానీ చికెన్ కానీ చేసుకున్నప్పుడు కాస్త ఎక్కువ వేసుకుంటాం కదా, ఆ విధంగా కాస్త ఎక్కువ ఆయిల్ అయితే వేసాను. చూడండి, ఆయిల్ వేడెక్కింది. అందులో నేను ఈ ఉల్లిపాయలు ఏదైతే చాప్ చేసుకుని పెట్టుకున్నానో అవి వేస్తున్నాను. చూడండి, ఉల్లిపాయలు షార్ట్ అవుతున్నాయి. చూడండి, ఉల్లిపాయలు అవుతున్నాయి. అయితే ఇందులో నేను ఫస్ట్ ఉప్పు వేసుకుంటున్నాను. ఇక్కడ అవసరమైతే తర్వాత మళ్ళీ చూసి వేసుకుందాము. ప్రస్తుతానికి వేసాను ఇక్కడ. ఈ ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు కొంచెం త్వరగా వేగుతాయి కదా, అందు గురించి ఉప్పునైతే వేసుకున్నాను. ఇప్పుడు మనం చేస్తుంది ఈ కర్రీ వచ్చేసి పులస కర్రీ అండి, పులస పులుసు. ఈ పులస అంటే చాలా ఫేమస్ అన్నట్టు. బట్ ఇప్పుడు దీంట్లో నేను పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఈ మూమెంట్లో పచ్చిమిర్చి కూడా ఫ్రై అయితే మన ఈ పులుసులోకి బాగా టేస్ట్ వస్తుంది దీనివల్ల. అయితే ఈ పులస ఏదైతే ఉందో చాలా ఫేమస్ అనుకున్నాం కదా, ఇది ఎప్పటి నుంచో అనాది నుంచి పులస అంటే కాస్త కాస్ట్లీ చేప. అలాగే ఈ పులస గురించి పుస్తలు కూడా అమ్మేసుకున్నారనేసి నానుడు ఒకటి ఉంది. అయితే ఇది పుస్తలు అమ్ముకోవడం అంటే అని మీరు అనుకోవచ్చు, కానీ నిజమేనండి అది. ఎందుకంటే ఈ పులస దీని గురించి వింటున్నప్పుడు అది చేపే కదా అని మీకు అనిపిస్తుంది, కానీ అది తింటే కనుక దాని టేస్ట్ ఏదైతే ఉందో ఆ టేస్ట్ మీరు ఒకసారి ఆస్వాదిస్తే కనుక నిజమే అనిపిస్తుంది అన్నమాట. అందుగురించి ఈ పులసని కంపల్సరీ సీజన్లో ఒకసారైనా తింటున్నారు. ఇప్పుడు ఇంతకు ముందు అయితే ఎక్కువగానే తినేవారు, కానీ ఇప్పుడు ఆర్థిక పరిస్థితుల రీత్యా కాస్త మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా తినలేకపోతున్నారు. అయితే ఆ టేస్ట్ ఎవరైతే ఇంతకు ముందు నుంచి చూస్తూ వస్తున్నవారు ఎవరైతే ఉన్నారో కంపల్సరీ ఒకసారైనా దాన్ని టేస్ట్ చెయ్యాలి అనే ఉద్దేశంతో సీజన్లో ఒకసారి తప్పకుండా ఈ పులుసుని తింటారన్నమాట. ఇప్పుడు ఈరోజు నేను తీసుకున్న ఈ చేప కూడా 1 kg దగ్గరగా ఉంది దాని రేటు. అయితే ఇది పక్క గోదావరిలో మన కపిలేశ్వరపురం దగ్గర పడిన పులుసు అన్నమాట. చాలా టేస్ట్ ఉంటుంది ఇది. గోదావరిలో కూడా ఒక్కొక్క ప్లేస్లో ఉండే పులుసుకి ఒక్కొక్క టేస్ట్ ఉంటుందన్నమాట. ఆ విధంగా చూసుకుంటే మన కపిలేశ్వరం దగ్గర పడిన పులుసుది మంచి టేస్ట్. ఇటువంటి ఉల్లిపాయలు అవుతున్నాయి. అయితే దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే దీని యొక్క సైంటిఫిక్ పేరు వచ్చేసి ఐలిషా అన్నది దీని సైంటిఫిక్ పేరు. అలాగే దీన్ని ఇంగ్లీష్లో ఇలసా అంటారు, హిల్సా. అయితే ఇది సముద్రంలో పుడుతుందండి, అక్కడ దీని పేరు ఇలసా.
ఇది ఎదురు ఈదుకుంటూ గోదావరిలోకి వచ్చి ఇక్కడ గుడ్లు పెడుతుందన్నమాట. అందు గురించి ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని పులస అంటారు. ఈ పులస చేప యొక్క టేస్ట్ ఒక విధంగా చెప్పాలంటే వేరే లెవెల్ అన్నమాట. ఇప్పుడు నేను దీంట్లో ఏదైతే ఇవ్వండి అల్లం వెల్లుల్లి అలాగే జీలకర్ర ధనియాలు పేస్ట్, ఇది పేస్ట్ అయితే ఇక్కడ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు చాలా సూపర్గా ఈ టేస్ట్ ఉంటుంది. కానీ ఏంటంటే ఈ చేపలో ముళ్ళు ఎక్కువగా ఉంటాయన్నమాట. అందుగురించి కొంతమంది ఇష్టంగా తినరు. కానీ ఇది యొక్క టేస్ట్ గురించి మాత్రం ముళ్ళు ఉన్నా కానీ తినేసే పరిస్థితి. చూడండి మన ఉల్లిపాయల్లో ఏదైతే మసాలా వేసామో ఇది కూడా మనకి ఫ్రై అవుతుంది ఇక్కడ. అలాగే ఇప్పుడు ఇందులో నేను పసుపు వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం అండి. అయితే కారం ఎక్కువ తినేవాళ్ళు కాస్త ఎక్కువ వేసుకుంటారు. అయితే ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను కదా, దానివల్ల దాని యొక్క కారం ఎక్కువ ఉంటుంది కనుక నేను కారం రెడ్ కారం ఏదైతే ఉందో అది కాస్త తక్కువ వేసాడు. చూడండి మన మసాలా ఏదైతే ఉందో అలా మస్తుగా ఫ్రై అవుతుంది ఇక్కడ. ఇది కాస్త నూనె విడిపోయేటంత వరకు మనం ఫ్రై చేసుకుంటే కనుక ఇది చాలా బాగుంటుంది. ఆ తర్వాత మిగతా ఐటమ్స్ వేద్దాము. ఓకే, ఇదిగో చూడండి ఇక్కడ నూనె జస్ట్ వేరవుతుంది చూసారా ఇక్కడ. ఇప్పుడు ఈ మూమెంట్లో నేను దీంట్లో టమాటా ప్యూరీ ఏదైతే ఉందో ఇది వేసుకుంటున్నాను. యాక్చువల్గా టమాటా దీనికి వాడరు, కానీ ఏంటంటే పులుసు కాబట్టి మనం వండుతున్నది. టమాటా కూడా పులిపే కదా, అందు గురించి టమాటాని అయితే నేను ఇక్కడ వేసుకున్నాను. టమాటా ప్యూరీ తర్వాత బెండకాయలు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బెండకాయలు కూడా సాట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ మూమెంట్లో నేను దీంట్లో కొన్ని పలుపు వేస్తున్నాను. చింతపండు పలుపు ఇది. చింతపండు ఏదైతే ఉందో అది వేసిన తర్వాత ఈ మాదిరిగా ఉంది పులుసు. ఇప్పుడు దీంట్లో నేను నీళ్ళు యాడ్ చేశానండి. నీళ్ళు మీకు కన్సిస్టెన్సీ ఎంత కావాలి అన్న దాన్ని బట్టి మీరు నీళ్ళు యాడ్ చేసుకోండి. ఇంకా కొద్దిగా నీళ్ళు వేస్తాను దీంట్లో. ఇప్పుడు నేను చూడండి ఇంకా నీళ్ళు వేసాను చూడండి. చూడండి పులుసు మనది ఏదైతే ఉందో ఈ విధంగా తిరగబడాలన్నమాట. లోపల వాటర్ పైకి, పై వాటర్ కిందకి వెళ్తున్నట్టుగా రావాలి. ఈ విధంగా రావాలి. ఈ మూమెంట్లో నేను ఇప్పుడు ఈ మన ఫిష్ ముక్కలు ఏదైతే ఉన్నాయో ఆ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి సుమారు ఒక గంట సేపు మీరు దీన్ని వండేసుకుంటే మీ రెడీ అయిపోతుందండి ఈ ఫిష్ పులుసు. అంటే ఈ విధంగా ఎందుకు ఎక్కువసేపు ఉండాలి అంటే దీంట్లో ముళ్ళు ఎక్కువ ఉంటాయి కదా, ఎక్కువసేపు మనం ఉడకబెడితే ఈ ముళ్ళు ఏదైతే ఉన్నాయో అవి కరుగుతాయి అన్నమాట. కరిగి మనకి తింటున్నప్పుడు కాస్త ఇబ్బంది కలిగించకుండా ఉంటాయి. కనుక ఇక్కడ నుంచి మనం మీడియం మీద పెట్టేసుకొని ఒక గంట సేపు ఉంచేసిన తర్వాత నేను మీకు కలుస్తాను. ఇప్పుడు ఒక అరగంట సుమారు అయిందండి. నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను.
నుంచి మనము దీంట్లో స్పూన్ పెట్టకుండా ఇలా కదుపుకోవాలి. ఈ మూమెంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు దీని తర్వాత ఒక 15 నిమిషాల పాటు ఉంచి 15 నుంచి 20 నిమిషాల పాటు తర్వాత మళ్ళీ కలుస్తాను. ఓకే అండి, 10 నిమిషాలు అవుతున్నాయి. 10 నిమిషాల తర్వాత ఇది దీని పరిస్థితి. మనకి ఈసారి ఏడవ ఏమాత్రం ఉండాలి అనేది చూసుకొని ప్లాన్ చేసుకొని కాస్త చిక్కగా కావాలంటే ఒక 5 నిమిషాలు పెట్టుకోవచ్చు, లేదంటే పోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫైనల్గా ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అయితే వేస్తున్నాను చూడండి. బటర్ వేస్తున్నాను ఇక్కడ. ఇంతకు ముందు అయితే వాళ్ళు మీగడ వేసేవారు, దీంట్లో పాల మీద మీగడ ఉంటుంది కదా, అది వేసేవారు. అయితే అది నా దగ్గర ఇప్పుడు అవైలబుల్గా లేదు కనుక నేను దీని మీద బటర్ వేసాను. ఇక్కడ ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. ఇక్కడతోటి కర్రీ ఏదైతే ఉందో అది క్లోజ్ అయింది. అయితే ఇప్పుడు టైం వచ్చేసి రాత్రి 12 దాటిందండి. నేను దీన్ని రేపు మధ్యాహ్నం లంచ్లో కలిసి ఇప్పుడు చేసుకోవడం జరిగింది. ఇక్కడ నేను మళ్ళీ టేస్టింగ్ టైంలో కలుస్తాను. 1:08 అయింది ఇప్పుడు టైము. ఇది నైట్. ఓకే అండి, నేను రేపు కలుస్తాను. డన్.